మంచిగా నా మనని నేను ఉన్నోడిని బయటికి పోదాం లంచ్ పోదాం అని చెప్పి తీసుకొచ్చింది సారిక. డిన్నర్ సారీ డిన్నర్ పోదాం అని చెప్పి ఆల్రెడీ అయిపోయింది. లంచ్ దగ్గర స్టక్ అయిపోతే మళ్ళీ డిన్నర్ కూడా వేద్దాం రా అని చెప్పేసి తీసుకొని వచ్చాం. ఏం ప్లేస్ పోతున్నాం ఏంది అంటే చెప్తలేదు ప్లేస్ ఎక్కడనో. బెన్కి నేను ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. నేను సర్ప్రైజ్ ప్లాన్ చేసి నాతోటే నడిపిస్తుంది అది విడ్డూరం. కిలకిల నవ్వులు అవుతుంది వాళ్ళ మమ్మీ కిలకిల ఫ్యామిలీతో అది కూడా. సో ఫ్యామిలీ తీసుకొని మేము డిన్నర్ కి వెళ్తున్నాం అండ్ అక్కడ చిన్న సర్ప్రైజ్ ఉంది బెన్ కి. అది ఏంటో బెన్ తో పాటు మీరు కూడా చూడండి. ఓ కొడుకుకి తెలియకుండా కోడలు ఏమో చేస్తుంది అంటే గ్రేట్ గా ఫీల్ అవుతుంది మా అత్తమ్మ. So finally we are at the destination. నిజంగా చెప్పాలంటే ఇది ఒక రెస్టారెంట్ లెక్క లేదు, ఒక కూర్చొని తినే ప్లేస్ లెక్క అయితే అస్సలు లేదు. నాకు ఎప్పటి నుంచో ఓడుతుండే బయటికి పోదామంటే ఏందో మరి కథ. బిల్డింగ్ ఒకసారి లుక్ వేసుకొని ఫర్నిచర్ షాప్ అంటే నాకు సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి ఇంట్లోకి ఏమైనా సామాన్లు కొట్టదేమో, అది కూడా మా ఫ్యామిలీతో పాటు తీసుకొని వచ్చిర్రు. అంత సీన్ లేదు. బర్త్డే నాది, గిఫ్ట్లు ఏమన్నా వస్తే నాకు రావాలి. ఇక మా మమ్మీ మా డాడీ అట్లా అనమాట. ఇప్పుడు అందరూ కలిసి ఫర్నిచర్ కొనిపిస్తారు. మన రెస్టారెంట్ ఏడుందమ్మా నువ్వు ప్లాన్ చేసింది ఏడుంది చూపి. లిఫ్ట్ ఒకసారి సరౌండింగ్ ఎట్లా ఫీల్ అవుతున్నావు మ్యాన్? రెస్టారెంట్ అని అయితే అసలు ఫీల్ అయితే లేదు, చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్ లోపల. మొత్తానికి అయితే అర్థమైంది ఏదో సీను. ఏమనిపిస్తుంది రెస్టారెంట్కి వచ్చినట్టున్నా? మీకు ఎట్లా అనిపిస్తుంది? రెస్టారెంట్ లెక్క ఉందా? బెన్ కనుక్కోవడానికి ట్రై చేస్తాను బట్ ఏ ఆనవాళ్ళు దొరకట్లేదు. వంశీ ఏమనిపిస్తుంది వంశీ ఇక్కడికి వచ్చిన తర్వాత? కొత్త ఎగ్జైట్మెంట్ ఎవరంట? ప్రతి బర్త్డే మనం ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఈసారి నా బర్త్డే నేను ఖచ్చితంగా ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయినా అనమాట. సో అందుకే ఇంకా సారిక నాకు తెలిసి ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసేది. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి ఫస్ట్ టైం మేమైతే ఇట్లా బయటకు వెళ్ళి ఒక టైం స్పెండ్ చేసినాం ఆఫ్టర్ పెళ్ళైన తర్వాత. ఇది నా ఎంట్రీ. సెలబ్రిటీస్ వాళ్ళ ప్లేస్లో ఉన్నామన్నమాట. దీని గురించి డీటెయిల్స్ అన్నీ కొంచెం నాకైతే ప్లేస్ చూడంగానే నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్. అబ్బా ఎంత మంచి ఫీలింగ్ ఉండంటే అసలు మనం ఒక డిఫరెంట్ వరల్డ్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్. లోపల పోగానే మంచి రెక్లైనర్ సీట్స్, స్క్రీన్, బెలూన్ సెటప్ కానీ ఆ ఫాగ్ ఎంట్రీ ఎవ్రీథింగ్ నాకు లోపటిగా మనమే లడ్డు పుట్టే అన్నట్టు అనిపించింది. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. సారిక నాకు ఇట్లాంటి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసినందుకు ఐ ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ. ఈ ప్లేస్ అయితే వచ్చేసి CMND సెలబ్రిటీస్ అని చెప్పేసి మన మణికొండలో అవుతున్నది. ఎంత మంచి అంబియన్స్, మంచి సెంట్రలైజ్డ్ AC తోటి ఇదంతా ప్లేస్ ఇట్లా సెటప్ చేసి పెట్టారనమాట. ఇది నేను రాకముందు సారిక లోపటుండి డెకరేట్ చేపిస్తుంది. ప్లేస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా. మూవీ సెట్టింగ్ లోకి వచ్చినట్టుంది. అవును, మా బిడ్డ వాళ్ళ అత్త మామ
ఆయన వంశీ బెన్ వాళ్ళ కజిన్. ఎంటర్ అవ్వగానే వాళ్ళే మన కోసం నేమ్ బోర్డు ఇంకా కేక్ అవన్నీ అరేంజ్ చేసి పెట్టినారనమాట. అస్సలు 1% కూడా హెడేక్ లేదు. ఒక బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి సిటీలో నాకు తెలిసి ఇంతకన్నా బెస్ట్ ప్లేస్ అయితే 100% ఉండదు. ఫ్యామిలీతోటి సెలబ్రేట్ చేయడానికి అయితే ది బెస్ట్ ప్లేస్. మా పేరెంట్స్, సారిక వాళ్ళ పేరెంట్స్ అందరం కలిసి హ్యాపీగా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా ఫాదర్, మదర్ వీళ్ళిద్దరు, ఈ సారిక వాళ్ళ మదర్ ఇంకా ఫాదర్, వీళ్ళకి కూడా ఛానల్ ఉంది శారదా టాక్స్ అని, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈయన మా కజిన్ అనమాట, సారిక వాళ్ళ బ్రదర్ ఇతను. ఎట్లా అనిపించింది? బాగుంది సెట్టింగ్ అయితే, లొకేషన్ సెటప్ ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది. సర్ప్రైజ్ ఇవ్వడం కానీ అంత పర్ఫెక్ట్ ఉంది. నాకు కూడా సర్ప్రైజ్ ఇచ్చింది బెన్ను వాళ్ళ వైఫ్, మా కోడలు. కేక్ కటింగ్ అవ్వగానే ఇమీడియట్గా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగేసినాం అనమాట. 2 ఫ్యామిలీస్ తోటి దిగంగానే మొత్తానికి ఇదైతే ఎంట్రీ. ఈ ప్లేస్ నేను కింద ట్యాగ్ చేస్తాను చూడండి. వాళ్ళ దగ్గర ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. మనకు కావాల్సిన ఫుడ్ అక్కడ ఆర్డర్ చేసుకుంటా రిలాక్స్డ్గా ఫ్యామిలీ తోటి మూవీ పెట్టుకొని నెట్ఫ్లిక్స్లో మహారాజా మూవీ చూద్దామని అయితే మేము డిసైడ్ అయిపోయినాం. ఫుడ్ తినుకుంటా హ్యాపీగా ప్లేస్ని అయితే ఎంజాయ్ చేస్తుండే మా పేరెంట్స్. ఇది మహారాజా మూవీ. ఇంకా ప్లేస్లో కంప్లీట్ చేసేసుకొని దిస్ వాజ్ ద ఎండ్ ఆఫ్ మై బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ వీ స్టార్టెడ్ హోమ్.